హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన విజయం అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, వందన, ఆకాష్లు దయాలాల్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి తిరిగి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకొక వైపున రిక్కీ అనే కుర్రవాడు ఆ బాక్సుల్లో ఖజానా ఉందనుకుని ఆ ఖుస్రు వర్తకుల బ్యాచ్ని అనుసరిస్తూ వాళ్లతో వెళ్ళాడు. ఇంతవరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చల్ చల్రే బేటా చల్ అంటూ తన ఒంటను బలంగా అదిలించాడు రిక్కీ. ఇసుక మేటల్ని చుట్టి పరుగు ఆరంభించింది బింటు. ఇవాళ మరీ నిప్పులు కురిపిస్తున్నట్టున్నాడు సూర్యుడు. ఎడారి వెంట వేడిమికి ఆవిర్లు పుట్టుకొస్తున్నాయి. చాలా దూరంలో ఎగువన నెమ్మదిగా నడుచుకుంటూ పోతోంది ఒంటెలతో కూడిన బిడారు గుంపు. 2 గంటలుగా వాళ్ళని అనుసరించి వస్తున్నాడు రిక్కీ. మొదట వాళ్లంతా రాత్రికి మకాన్ చేశాక వెళ్లి ఆ బాక్స్ ఉన్న ఒంటెను తనతో తీసుకుపోవాలని ఆలోచించాడు రిక్కీ. కానీ మకాంలో ఖచ్చితంగా ఒకరిద్దరు కాపలా ఉంటారు. వాళ్ల కళ్ళు కప్పటం వీలుపడదు. పైగా బయట నుంచి సమీపంలోకి ఎవరు వెళ్ళినా ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి నమ్మకంగా తను వాళ్లలో కలిసిపోతేనే తను అనుకున్నది సాధించడానికి వీలుపడుతుంది. ఈ ఆలోచన రాగానే వాళ్ళని త్వరగా చేరుకునే ఉద్దేశంతో తన ఒంటెను అదిలించాడు రిక్కీ. సాయంకాలం అవుతున్నా వాతావరణం చల్లబడే సూచనలు కనపట్టం లేదు. వెచ్చటి గాలులు ముఖాన్ని తాకి కళ్ళు మంటలు పుట్టిస్తున్నాయి. వాళ్లంతా ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నారు. నల్లకొండ ప్రాంతం నుంచి వెనుతిరగటమే కుశ్రువర్గం ప్రయాణం ఉత్తర వాయువ్యంగా ఆరంభమైంది. అంతటి వేడిమిని కూడా లెక్క చేయకుండా బలిష్టమైన రిక్కీ ఒంటె వేగంగా పరుగుతీస్తోంది. క్రమంగా కుశ్రువర్గానికి రిక్కీకి మధ్య దూరం తరిగిపోసాగింది. ఉన్నట్టుండి పెద్దగా సకిలించింది ఒంటె. అదిరిపడి కళ్ళాలు బిగించాడు రిక్కీ. ఓసిని, తీసుకువెళ్ళినట్టే తీసుకువెళ్ళి నన్ను వాళ్లకు పట్టివ్వాలనా నీ ఉద్దేశం? పిచ్చి వేషాలేస్తే నీ తోలు వల్చి ఇసుక మీద ఎండబెడతాను. గొడవ చేయకుండా ప్రయాణం చేయలేవా అంటూ కసురుకున్నాడు రిక్కీ. అక్కడికి 500 గజాల దూరం ఎగువనే కుశ్రువర్గం ఒంటెలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. వడగాలి తగలకుండా తలకు గుడ్డలు చుట్టుకుని వాళ్లంతా ఒంటెల మీద మౌనంగా కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఒకదాని వెనుక ఒకటిగా బారులు తీరి సాగుతున్నాయి ఒంటెలు. అదృష్టవశాత్తు గాలివాటు వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి బింటు అరవటం వాళ్లకి వినిపించలేదు. తన ఒంటెను అదిలించి బుద్ధిగా ఉండమని హెచ్చరించి ముందుకు నడిపించబోయాడు రిక్కీ. అంతలో ఇటు కుడిపక్కగా ఇసుక గుట్టల వెనక నుండి ఏవో వెహికల్స్ వస్తున్న ఇంజన్ సౌండ్స్ వింటూనే అదిరిపడి బింటూని తక్షణం ఒక గుట్టచాటుకు మళ్లిస్తూ ఎగువకు చూశాడు రిక్కీ. ఒంటె ఎందుకు అరిచిందో అప్పటికిగాని వాడికి అర్థం కాలేదు. తనకన్నా ముందే ఆ సౌండ్స్ విన్నది బింటు. అందుకే తన యజమానిని హెచ్చరించింది. రిక్కీ చూస్తుండగానే ఎగువన పోతున్న బిడారుల గుంపు ఆగింది. బహుశా వాళ్లు కూడా ఇంజన్ సౌండ్స్ విన్నట్టున్నారు. ఒంటెలను ఆపి చుట్టూ చూస్తున్నారు. అంతలో 2 గుట్టల వెనుక నుండి దూసుకొస్తూ కనిపించాయి 3 వాహనాలు. అవి పోలీస్ వాహనాలు. 2 జీపులు, ఒక వ్యాను. వాటిలో చాలామంది పోలీసులు కనిపిస్తున్నారు. పెద్ద గండం తప్పిపోయినందుకు తనను తానే అభినందించుకున్నాడు రిక్కీ. తన గురించి వాళ్లకి బాగా తెలుసు. కనబడితే మూసేస్తారు. అది కూడా కాదు, ఉన్నట్టుండి ఎడారిలోకి ఒకేసారి ఇంతమంది పోలీసులు రావటం ఏమిటి? అయితే తన అనుమానం కరెక్టే. దోపిడీకి గురైన బ్యాంకు సొత్తును రికవరీ చేయటానికి పోలీసులు దొంగలను వెతుకుతూ వచ్చుండాలి. ఆ డబ్బు బాక్సు ఒంటె మీద ఉంది. తను కొట్టేయాలని చూస్తున్న ఆ బాక్సును పోలీసులు పట్టుకుని తీసుకుపోరు కదా. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ముందుకు పోకుండా అక్కడే గుట్టచాటున ఆగి అక్కడ పరిస్థితిని తన బైనాక్యులర్స్తో క్లోజ్గా గమనించడం ఆరంభించాడు రిక్కీ. అతడు ఊహించిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. అది పోలీస్ వాహనాలే. ముందు జీపులో ఎస్ఐ సుధీర్, రామ్లాలు ప్రయాణం చేస్తున్నారు. ఆ జీపుని అనుసరించి రెండో జీపు, దాని వెనుక వ్యాను ప్రయాణిస్తున్నాయి. వాళ్లంతా తమ సర్కిల్ వందన మల్హోత్రా కోసం ఎడారి వెంట పిచ్చి కుక్కల్లా తిరుగుతూ గాలిస్తున్నారు. ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. ఎండదెబ్బకు అంతా తోటకూర కాడల్లా వాడిపోయి కనిపిస్తున్నారు. చాలా దూరంలో ఉండగానే ఆ బిడారు గుంపును గమనించాడు ఎస్ఐ సుధీర్. వెంటనే తమ వాహనాల్ని ఇటుగా మళ్లించాడు. వస్తోంది పోలీసులు, ఏం చేద్దాం? తన ఒంటె పక్కకు పోనిస్తూ అడిగాడు అన్సారి. రాని చూద్దాం అన్నాడు దగ్గరవుతున్న పోలీస్ వాహనాల్ని చూస్తున్న ఖుస్రు. వచ్చాక చూసేదేముంది, మనల్ని మూసేస్తారు. మన దగ్గర బాంబులున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, ఆవేశంగా చెప్పాడు అన్సారి. పైబట్టతో ముఖాన చెమట తుడుచుకుంటూ కొంచెం అసహనంగా చూశాడు ఖుస్రు. నీకు చాలాసార్లు చెప్పాను, ఆవేశం తగ్గించి ఆలోచన పెంచుకోమని. మన గురించి నిజం తెలిసిపోయి ఉంటే వాళ్ళలా ఓపెన్ ప్లేస్లోకి డైరెక్ట్గా మన వైపు రారు. దూరం నుంచే లొంగిపోమని హెచ్చరించేవాళ్ళు. నీ తొందరపాటుతో అసలు విషయం ఇప్పుడే వాళ్ళకి తెలిసిపోయేలా చేయకు. ఎందుకైనా మంచిది, మన వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు అంటూ ఒంటెకు కూర్చోమని సిగ్నల్ ఇచ్చాడు.
అది బుద్ధిమంతుల్లా కాళ్ళు మడిచి కూర్చుంది. కుస్రు కిందకి దిగ్గానే లేచి నిలబడింది. ఈ లోపల మిగిలిన వాళ్ళు కూడా ఒంటెలు దిగారు. అంతలో మెల్లగా వచ్చి వాళ్లకి సమీపంలో ఆగాయి పోలీసు వాహనాలు. ముందుగా ఎస్ఐ సుధీర్, ఎస్ఐ రామ్లాల్లు కిందకి దిగారు. ఎంతో వినయంగా సలాంలు చేస్తూ వాళ్లకి దగ్గరగా వెళ్ళాడు కుస్రు. ఎవరు మీరంతా? రొటీన్గా అడిగాడు సుధీర్. వ్యాపారులం సాబ్. ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకునే బిడారులం. ఎడారి గ్రామాల వెంట వ్యాపారం కోసం తిరుగుతూ ఉంటాం సార్. అలాగా? ఇటు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనుమానంగా చూస్తూ అడిగాడు ఎస్ఐ రామ్లాల్. పైన నల్లకొండ ఉందిగా సాబ్, దాని అవతలున్న గ్రామానికి వెళ్ళి వస్తున్నాం సాబ్. అలిసిపోయినట్టున్నారు, మంచినీరు తాగుతారా అంటూ తమ మంచినీటి బాటిల్ సుధీర్కు అందించాడు కుస్రు. ఆ నీటితో ముఖం కడుక్కుని నీరు తాగి బాటిల్ రామ్లాల్కి అందించాడు సుధీర్. రామ్లాల్ ముఖం కడుక్కుని నీరు తాగాడు. ఖాళీ బాటిల్ కుస్రుకి అందించాడు. చల్లటి నీటితో ముఖాన్ని కడగ్గానే ప్రాణం లేచి వచ్చినట్టయింది ఇద్దరికి. ఆ ఒంటెల మీద సంచుల్ని చెక్ చేస్తే కుస్రు మాటలు నిజం కావు అనటానికి ఆధారాలు దొరికేవి. చెకింగ్ అంటూ ఆరంభిస్తే కాల్చి చంపటానికి కుస్రు అనుచరులు సంసిద్ధంగానే ఉన్నారు. కానీ పోలీసులు వాళ్ళని నమ్మారు. అందుకే అలాంటి ఉద్దేశం కలగలేదు. మీరేదో పని మీద ఎడారికి వచ్చినట్టున్నారు, ఏమైంది సాబ్? ఎంతో వినయంగా అడిగాడు కుస్రు. ఏం చెప్పమంటావు కుస్రుభాయ్, కొందరు విద్రోహుల ఆచూకీ కోసం మేము ఎడారిలోకొచ్చాం. అనుకోకుండా మా సర్కిల్ మేడం వందన తప్పిపోయారు. ఆవిడ కోసం వెతుకుతూ ఇలా వచ్చాం. జీపులో ఆమె ఎటు వెళ్ళిందో, ఎక్కడుందో ఇంతవరకు ఆచూకీ లేదు. మీరు ఎక్కడైనా ఆమెను చూశారా? సుధీర్ ప్రశ్నించాడు. తల అడ్డంగా ఊపాడు కుస్రు. లేదు సాబ్, మేడం గారు ఇటు పశ్చిమంగా వచ్చినట్టు లేరు. మాకు ఎక్కడా కనబడలేదు అన్నాడు వినయంగా. మీరు ఇటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఎగువన శాంతిపూర్ అని గ్రామం ఉంది. రాత్రికి అక్కడ మజిలీ చేసి ఉదయం ఎడారి దాటి జైపూర్ దిశగా సాగిపోతాం సాబ్. చీకటి పడేలోపు మీ సర్కిల్ గారు కనబడితే మీరు వెతుకుతున్న సంగతి తప్పకుండా చెప్తాం సాబ్. మీరిక పైకి వెళ్లటం అనవసరం అనుకుంటాను. లేదు లేదు, చీకటి పడే వరకు పశ్చిమంగా వెళ్ళి చూస్తాం. రాత్రికి వెనుతిరిగి ఎక్కడో ఒక చోట మకాం చేస్తాం. వాటర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరిక బయలుదేరండి. సుధీర్, మనం ఓసారి వాళ్ల ఒంటెల మీద సరుకును చెక్ చేస్తే బాగుంటుందేమో ఎస్ఐ రామ్లాల్ సూచించాడు. అతడి మాటలు వినగానే కుస్రు అనుచరులు అలర్ట్ అయ్యారు. కళ్లతోనే వాళ్ళని వారించాడు కుస్రు. జీ సాబ్, మా అభ్యంతరం లేదు. ఆ సంచుల్లో అద్దాలు, దువ్వెన్లు, బట్టలు, పచారీ సరుకులు. అంతకు మించి మాలాంటి పేద వర్తకుల దగ్గర ఏముంటాయి? అనుమానం ఉంటే నిరభ్యంతరంగా సోదా చేసుకోండి అన్నాడు కొంచెం కూడా తడబాటు చూపకుండా. దాంతో పోలీసులకు మరింత నమ్మకం ఏర్పడింది. నోనో, అసలే ఎండనపడి వస్తున్నారు వాళ్లంతా. పాపం సోదా అది అంటూ వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టకు. లెటస్ గో అంటూ అసహనంగా వారించి జీప్ ఎక్కేశాడు సుధీర్. నిజానికి రామ్లాల్కి వచ్చిన డౌటే ఆ క్షణంలో సుధీర్కి కూడా ఏర్పడి ఉంటే అప్పటి పరిస్థితే వేరు. అక్కడ పెద్ద మారణకాండ జరిగి ఉండేది. ఆ పోరాటంలో ఎందరు చచ్చేవాళ్ళో, ఎందరు బతికేవాళ్ళో తర్వాత సంగతి. అదృష్టవశాత్తు ఆ దుర్ఘటన తప్పిపోయింది. రామ్లాల్ కూడా వచ్చి సుధీర్ పక్కన కూర్చోవడంతో వాహనాలు 3 ముందుకు కదిలాయి. సెగలు చిమ్ముతున్న ఇసుక కార్పెట్ మీద అవి ఎగువకు వెళ్లి అక్కడ డౌన్లోకి అదృశ్యమయ్యాయి. అయినా అక్కడే నిలబడ్డాడు కుస్రు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా బయలుదేరటం మంచిది అంటూ హెచ్చరించాడు అన్సారీ. అటు చూడు అంటూ చేయెత్తి ఒక దిక్కుగా చూపించాడు కుస్రు. ఏమైందక్కడ అంటూ అటు చూశాడు అన్సారీ. ఒక ఒంటె నెమ్మదిగా నడుచుకుంటూ తమ వైపే వస్తోంది. దానిమీద వ్యక్తి మూపురం మీద బోర్లా పడున్నాడు. అతడు ఎవరు, ఏమైంది ఏమీ తెలీదు. ఎవడో ప్రయాణికుడు వడదెబ్బకు పడిపోయినట్టున్నాడు. బహుశా మంచినీరు అయిపోయి ఉంటుంది చెప్పాడు అన్సారీ. చచ్చాడేమో చూడండి అంటూ తన ఒంటె మీదకు చేరుకున్నాడు కుస్రు. చూస్తుండగానే ఆ ఒంటె వాళ్లను సమీపించింది. ఒంటెను ఎడారి ఓడ అన్నారు. అది వాస్తవం కూడా. సముద్రాన్ని ఓడ ఎలా దాటిస్తుందో అలాగే మరుభూమిని దాటాలంటే ఒంటె తప్పనిసరి. ఎర్రటి ఎండలో నిప్పులు చెరిగే ఇసుక మీద కూడా మొరాయించకుండా తాపీగా నడిచిపోగల శక్తి ఒంటెకు ఉంది. దాని పాదాల నిర్మాణం అలాంటిది. పైగా మూపురంలోన నీరు దాచుకుని అవసరానికి వాడుకుంటూ నీరు లేకపోయినా రోజుల తరబడి ప్రయాణించగలదు. కుస్రు వర్గాన్ని సమీపించిన ఆ కోడె వయసు ఒంటె ఎవరో కాదు, రిక్కీకి సొంతమైన ఒంటె బింటు. ఆ ఒంటె మీద పడి ఉన్న వ్యక్తి రిక్కీ. వృత్తిరీత్యా వాడు దొంగ. వాడి కన్ను బాక్సు మీద పడింది. అందులో 2 అణుబాంబులున్న సంగతి వాడికి తెలీదు. ఆ బాక్సు నిండా కరెన్సీ కట్టలున్నాయనుకుంటున్నాడు. ఆ బాక్సును కొట్టేయాలంటే వాళ్ల పంచన చేరి నమ్మకంగా తన పని చక్కబెట్టుకోవాలని ప్లాన్ చేశాడు. దొంగతనాల్లో ఆరుతేరిన టక్కరి ఎడారి దొంగవాడు. మనుషుల బలహీనతలు వాడికి బాగా తెలుసు. ఎంతటి కిరాతకుడైనా సాటి మనిషి ఆపదలో ఉంటే తన దారిన వదిలిపోలేడు. తన వంతు సాయం అందించాలని చూస్తాడు.
ఎదుటి మనిషిలోని ఈ బలహీనతను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిశ్చయించుకున్నాడు రిక్కీ. పోలీసు వాహనాలు కదలగానే తను తెలివి తప్పినట్టు నటిస్తూ ఒంటె మీదకు వాలిపోయి దాన్ని వాళ్ల వైపు అదిలించాడు. స్వయంగా అన్సారీయే బింటూ కళ్ళాలు అందుకుని ఆపాడు. బాటిల్ అందుకుని రిక్కీ ముఖం మీద నీళ్లు కొట్టాడు. అయినా రిక్కీ అలాగే పడున్నాడు. ప్రాణం ఉందా పోయిందా అడిగాడు ఖుస్రు. ప్రాణాలతోనే ఉన్నాడు చెప్పాడు అన్సారీ. వాణ్ణి కాల్చి చంపై, మనం వెళ్ళిపోదాం. పట్టుమని 25 కూడా ఉండవు. కుర్రాడు ఆకలి దప్పులతో నీరసించి తెలివి తప్పినట్టున్నాడు. వీణ్ణి చంపటం పాపం. పాపపుణ్యాల గురించి ఆలోచించకు. మన వద్దగల బాక్సు గురించి ఆలోచించు. ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాపాడి తర్వాత ఇబ్బందులు పడకూడదు. చంపై. ఇబ్బంది ఈ కుర్రాడి మూలంగా. వాహ్, నువ్వు మరీ పిరికివాడివైపోతున్నావు ఖుస్రుభాయ్. ప్రాణాపాయంలో ఉన్న ఓ కుర్రాడిని కాపాడితే మనకొచ్చే ఇబ్బంది ఏమిటి? వీడేం చేయగలడు? ఓకే, అనుమానం వస్తే అప్పుడే చంపేద్దాం. అన్సారీ, నేనేం చెప్పానో అది చేయి. ప్రతిసారి అదేగా చేస్తున్నాను, ఈసారి మాత్రం చేయను. ఈ ఒక్కసారి నా మాట నువ్వు వినాలి అంటూ మరోసారి రిక్కీ ముఖం మీద నీళ్లు చల్లాడు. రిక్కీకి ఒకటే ఖుషి. వాడి నుదుట మీద గాడిదల్ని కాయాలని రాసి ఉంటే వాడి మాట ఎందుకు వింటాడు? తనను సపోర్ట్ చేయటానికి ఓ మనిషి దొరికాడు. ప్రస్తుతానికి ఇది చాలు అనుకుంటూ ఓసారి అటు ఇటు కదిలి కళ్ళు తెరవకుండానే నోరు తెరిచాడు. అన్సారీ వాడి నోట్లోకి నీళ్లు వంచాడు. 3 గుక్కలు నీరు తాగి తిరిగి తెలివి తప్పినట్టు తలవాల్చేశాడు రిక్కీ. అన్సారీ బాధగా చూశాడు. పాపం, బాగా వడదెబ్బ తిన్నాడు. ప్రస్తుతానికి వీణ్ణి కూడా మనతో తీసుకుపోదాం. తెలివి రాగానే తినటానికేమన్నా పెట్టి పంపించేద్దాం అంటూ ఖుస్రు వంక చూశాడు. అతను గుర్రుగా చూస్తున్నాడు. క్షమించు ఖుస్రు, ఈ స్థితిలో ఆ కుర్రాన్ని వదిలిపోవడం ధర్మం కాదు. మనం చెడ్డవాళ్లమే, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేయాలి. లేకపోతే మన పాపాలు కడికేసుకోవటం ఎలా? పదండి పోదాం అన్నాడు. ఖుస్రు మౌనంగా తన ఒంటెను అదిలించాడు. అతన్ని అనుసరించాయి మిగిలిన ఒంటెలు. రిక్కీ ఒంటె కళ్ళాలు తను అందుకుని తన ఒంటెను కూడా అదిలించాడు అన్సారీ. వెచ్చటి గాలితో పాటు ఎగిరి వస్తున్న ఇసుక ధూళి కళ్లలోనూ ముక్కులోనూ పడకుండా అంతా ముఖాలకు గుడ్డలు చుట్టుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఒంటెలన్నీ ముందుకు నడిచిపోసాగాయి. అదే సమయంలో సూర్యుడు పశ్చిమానికి జారటం ఆరంభించాడు. జీపులో కూర్చున్న ఇద్దరూ చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. నెమ్మదిగా ముందుకు పరుగు తీస్తోంది జీపు. డ్రైవింగ్ సీట్లో ఆకాష్ ప్రశాంతంగా కూర్చున్నాడు. వందన అతన్ని చాలా అడగాలనుకుంది, కానీ ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయింది. అప్పటికే వీరభద్రపురం వదిలి అరగంట దాటింది. ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ తనే ముందుగా మాట్లాడింది వందన. ఆ దయాలాలేమిటి? నిన్ను శ్రీ మహావిష్ణువుతో పోల్చింది చాలక నన్ను శ్రీలక్ష్మి అన్నాడు అని అడిగింది. పాపం, అతనికేం తెలుసు నా పక్కనున్నది శ్రీలక్ష్మి కాదు భద్రకాళి అని అంటూ వెంటనే బదులిచ్చాడు ఆకాష్. ఆ సమాధానం వింటూనే కోపంతో ఉడికిపోయింది వందన. పైగా బదులిచ్చింది చాలక తనే ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు ఆకాష్. దాంతో ఉడికిపోతూ, నేను భద్రకాళినా? అంత భయంకరంగా ఉన్నానా నిన్ను అంటూ ఆపుకోలేని కోపంతో నిజంగానే అతన్ని కొట్టబోయింది. ఆమె చేయి పట్టుకుని ఆపాడు, కానీ లేదంటే ఖచ్చితంగా కొట్టేదే. చివరికి తను నవ్వేస్తూ తన చేతిని వెనక్కు తీసుకుంది. నేను ఊహించినంత మంచివాడివేమీ కాదు నువ్వు, యూ నాటీ అంది అలకతో ఎడంగా జరుగుతూ. నేను మంచివాణ్ణి కాను, ఓకే. అయినా అరగంట ఆలోచించి నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి? దయాలాల్ ఎప్పుడో అన్న మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయా నీకు? నవ్వాపుకుంటూ అడిగాడు. అవును అంది. మన మధ్య ఏదో ఉందనుకుని పొరపాటుపడి ఉంటాడు, అందుకే అలా అన్నాడు. మన మధ్యన ఏమీ లేదు. నేను అదే చెప్తున్నాను, లేదు అని. పొరపాటు పడ్డాడని చెప్తున్నాగా, అతనికి బుద్ధి లేదు. ఇదిగో, దయాలాల్ని ఏమీ అనకు, అతను చాలా మంచివాడు. మంచివాడు, ఓకే. నీకో చిన్న కథ చెప్పనా? మార్గాయాసం తెలియకుండా ఉంటుంది. చెప్పు, నాకు టీ తాగాలనుంది. నువ్వు తాగుతావా? అరే, నా మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఇది నా మనసులో కోరిక, నీది కాదు. ఈ వంకతో మనసులో ఇంకా చాలా కోరికలున్నాయి, అవి కూడా తెలుసా అని అడక్కు. నాకు మనసులు చదివే అలవాట్లేదు. నాకుంది. ఎంతోమంది మనసులు చదివాను, కానీ అదేమిటో నీ మనసు సంగతి తెలుసుకోలేకపోతున్నాను. కాసేపు కోపం, కాసేపు మౌనం, కాసేపు నవ్వుతావు. చాలు చాలు, టీ కొంచెం చాలు అంటూ ఆమె చేతిలోని గ్లాసు అందుకున్నాడు. జీపు స్లోగా పరుగులు తీస్తోంది. ఇద్దరూ టీలు తాగారు. నా మనసు నువ్వేం చదవక్కర్లేదు మిస్టర్ పైలట్. కథ చెప్తానన్నావుగా, చెప్పు అడిగింది. చెప్తాను, దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటితే మంచివాడు కూడా మారిపోయే అవకాశం ఉంది. మర్యాద దక్కించుకోవాలనుకునే వాళ్ళు ఎదుటి వాళ్ల మంచితనాన్ని స్వార్థానికి వాడుకోకూడదు. అందుకే ఈ కథ. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను చాలా చాలా మంచివాడు.
ప్రతినిత్యం 30 మందికి తగ్గకుండా భోజనం పెట్టి వాళ్లంతా భోంచేశాక మాత్రమే తను భోంచేసేవాడు. ఇది ఒక నిత్య కార్యక్రమం ఆయనకు. ఇలా ఉండగా ఒక గురువుగారు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఆ ఊరికి రావడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ఆ ధనవంతుడు స్వయంగా సత్రానికి వెళ్లి ఆ గురు శిష్యుల్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. గురువుగారు అంగీకరించారు. గురువుతో కలిసి మొత్తం 30 మంది అంతా భోజనానికి వెళ్లారు. చక్కటి విందు భోజనం, అంతా సంతృప్తిగా భోంచేసి ఆ ధనికుణ్ణి ఆశీర్వదించి సత్రానికి తిరిగి వచ్చారు. అంతలో ఒక శిష్యుడు, గురువుగారు, ఇంత మంచివాణ్ణి ఈ కాలంలో ఎక్కడా చూడలేదు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అటువంటి నిత్యాన్నదానం చేస్తున్న ఆ ధనికుడు ధన్యుడు అన్నాడు. నిజమే, కానీ సందర్భాన్ని బట్టి ఈ మంచి చెడు అనేవి మారిపోతూ ఉంటాయి. తను ఒక పద్ధతి ప్రకారం అన్నదానం చేస్తున్నాడు. దానికి విఘాతం కలిగితే సహించలేడు. మంచితనం మారిపోతుంది. అర్థం కాలేదు గురువుగారు. మరోసారి అడిగితే ఆయన భోజనం పెట్టడా? మీకు అర్థమయ్యేలా చేస్తాను. వారం రోజులు ఇక్కడే ఉందాం. మరునాడు తిరిగి తన శిష్యులతో ఆ ధనికుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆ గురువు. నిన్నేమో ఆహ్వానంతో భోజనానికి వచ్చాం, ఈరోజు మా ఇష్టప్రకారం భోజనానికి వచ్చాం అన్నాడు. ధనికుడు మంచిది స్వామి అంటూ అందరికీ భోజనం ఏర్పాటు చేశాడు. ఇలా వారం రోజులు వరుసగా గురువు తన శిష్యులతో రోజు ధనికుడి ఇంట్లో భోంచేస్తూనే ఉన్నాడు. ఇలా చేయటం వలన అన్నార్తులైన ధనికుడి ఇంటికి వస్తున్న ఇతర సాధు సన్యాసులకు భోజనం లేకుండా పోతోంది. ఎందుకంటే ధనికుడి నియమం ప్రకారం రోజుకి 30 మందికి మాత్రమే భోజన వసతి జరుగుతుంది. అది కాస్త ప్రతిరోజు గురు శిష్యులు ఆరగించడంతో సమస్య ఎదురైంది. 8వ రోజు ధనికుడు గురువుగారిని, ఆయన శిష్యుల్ని భోజనశాలకు వెళ్లకుండా ఆపేశాడు. అయ్యా, నేను నిర్వహించే అన్నదాన కార్యక్రమం మా ఊరికి వచ్చే బాటసారులు, అన్నార్తుల కోసం, అంతేకాని మీ గురు శిష్యుల్ని పోషించటానికి కాదు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు కటువుగా. గురువుగారు చిరునవ్వుతో వెనుతిరిగారు. శిష్యులకు మాత్రం చాలా కోపంగా ఉంది. ఇది పెద్ద అవమానంగా భావించారు. ప్రథమ శిష్యుడు అక్కసుగా, అతను మంచివాడు కాదు గురువుగారు, మంచివాళ్లా నటిస్తున్న చెడ్డవాడు అన్నాడు. అతను చాలా మంచివాడని నువ్వేగా పొగిడావు, ఇంతలోనే చెడ్డవాడైపోయాడా? మంచివాడని పొగిడిన నీ నోరే ఇప్పుడు అతన్ని చెడ్డవాడు అంటోంది, చూసావా? ఇది మీకు తెలియచెప్పటానికే నేను ఇలా చేశాను. అతను మంచివాడే, సందేహం లేదు. కానీ ఆ మంచితనాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటే సహించలేడు. అంత మాత్రం చేత అతను చెడ్డవాడు కాదు. అతడికి స్వార్థం లేదు, అందుకే అన్నదానం చేస్తున్నాడు. మనకి స్వార్థం ఉంది, అందుకే రోజు భోంచేశాం. ఈ వ్యత్యాసం మీకు అర్థమైందనుకుంటాను అంటూ వివరించాడు గురువు. అంటూ కథ ముగించాడు ఆకాష్. నాకు అర్థం కాలేదు అంది వందన. ఏమర్థం కాలేదు? కథలో నీతి అర్థం కాలేదు. సింపుల్గా చెప్పనా? చుట్టం చూపుగా వచ్చి తినిపోతే మర్యాద, అలా కాకుండా చుట్టమై వచ్చి దెయ్యమై కూర్చున్నట్టు తిష్టవేసి తిని కూర్చుంటే మర్యాదలు పోగొట్టుకోవాలి. అదే నీతి. ఇప్పుడు నీతి కథ ఎందుకు గుర్తొచ్చింది? దయాలాల్ చాలా మంచివాడన్నావుగా, అందుకు. నాకో డౌట్ ఉంది, అడగనా? అడుగు. ఆ తర్వాత నేనేదన్నా తిక్క సమాధానం చెప్తే నువ్వు ఫీల్ అవ్వకూడదు, ముందే చెప్తున్నాను. ఓకే, నీకు ఈ ఎడారి కొత్త, ఈ ప్రాంతం కొత్త. అలాంటప్పుడు ఇక్కడి వాళ్లకే తెలియని ఆ మొక్కల్ని నువ్వు ఎలా గుర్తించావు? హలో, నాకు ఎడారులన్నా, అడవులన్నా, మంచు ప్రాంతాలన్నా చాలా ఇష్టం. సెలవుల్లో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి టూర్ చేస్తుంటాను. స్థానికంగా దొరికే ఔషధ మొక్కల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. గతంలో నేను ఈ ఎడారిలో చాలాసార్లు గడిపాను. రాజస్థాన్లో నాకు ఇష్టమైన నగరం జైపూర్. అర్థమైందా? ఇంకా చెప్పాలా? అర్థమైంది, ఇక చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఇప్పుడు మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం? మా స్టాఫ్ ఎటుపోయారో వాళ్ల జాడలేదు. నువ్వు చెప్పిన సిద్ధార్థ గాని, ఉగ్రవాదుల గురించి గాని ఏమీ తెలియటం లేదు. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. విమానం కూలిన ఎర్రమట్టి గుట్టల ప్రాంతానికి వెళ్ళిపోదాం. అక్కడ మిలిటరీ వాళ్ళుంటారు. వాళ్ల నుంచి హెలికాప్టర్ తీసుకుంటే త్వరగా శత్రువుల జాడ తెలుసుకోవచ్చు. చూద్దాం, సాయంత్రం లోపల ఎవరూ ఎదురు కాలేదంటే రాత్రికి ఎర్రగుట్టలకి చేరుకుందాం. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే తూర్పు దిక్కున ఒక హెలికాప్టర్ క్రాస్ అవుతూ కనిపించింది. చాలా దూరంలో ఉన్నది. అది మిలిటరీ హెలికాప్టర్, డౌట్ లేదు అంది వందన. అవును, చెప్పాడు. అప్పటికి సాయంత్రం 3:30 గంటలైంది. ఎండ తీక్షణత ఏమాత్రం తగ్గలేదు. వడగాలుపు బలంగా వీస్తోంది. ఎడారి ఇసుక భగ్గున మండుతున్నట్టుంది. చెమటలతో తడిసిపోతున్న శరీరాలతో ప్రయాణం నరకంలా ఉంది. రాసులు పోసినట్టున్న ఎత్తైన ఇసుక గుట్టల మధ్య ప్రాంతానికి జీపు చేరుకుంది. ఇంతలో జీపు ఇంజన్ సౌండ్ కాక మరో ఇంజన్ సౌండ్ని ముందుగా గుర్తించినవాడు ఆకాష్. డౌట్ వస్తూనే జీప్ ఆపేశాడు. ఇంజన్ కూడా ఆపాడు. ఏమైంది? అడిగింది వందన.
ఏదో హెలికాప్టర్ ఇటే వస్తోంది అంటూ జీప్ దిగాడు ఆకాష్. ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది ఆ హెలికాప్టర్ సౌండ్. వందన కూడా జీప్ దిగి అతడి పక్కకు వచ్చింది. అదే సమయంలో ఇసుక గుట్టల వెనుక నుండి దక్షిణ దిశలోంచి ఒక్కసారిగా దృష్టిపథంలోకి వచ్చింది ఆ హెలికాప్టర్. అది మిలిటరీ హెలికాప్టర్. దాన్ని చూడగానే ఆకాష్లో ఆశలు చిగురించాయి. కేకలు వేస్తూ గాల్లోకి చేతులూపాడు. వారి తలల మీదుగా అవతలకి వెళ్ళిపోయింది హెలికాప్టర్. అంత దూరం వెళ్ళి గాలిలో రౌండ్ కొట్టి వెనుతిరిగింది. నిజానికి ఆ హెలికాప్టర్ మిలిటరీకి చెందిందే. కానీ దానిలో వస్తున్న ఇద్దరూ మాత్రం మిలిటరీ వాళ్ళు కాదు, రెహమాన్ మనుషులు. ఆకాష్ను అంతం చేయటానికి సిద్ధార్థ అంపకం చేసిన వాళ్ళు. చాలా దూరంలో ఉండగానే జీపును చూశారు వాళ్ళు. ఆ జీప్లో ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉండొచ్చనే అనుమానంతో ఇటుగా వచ్చారు. దాంతో అనుకోకుండా వాళ్ల కంటపడిపోయాడు ఆకాష్. పైలట్ హెలికాప్టర్ని కిందకు దించుతుండగా రెండోవాడు గన్ పొజిషన్లోకి తీసుకున్నాడు. ఇవేమీ తెలియని ఆకాష్ ఇంకా చేతులూపుతూనే ఉన్నాడు. సడన్గా హెలికాప్టర్లోంచి కాల్పులు ఆరంభమయ్యాయి. అదిరిపడ్డాడు ఆకాష్. ప్రమాదం గ్రహిస్తూనే వందనను అవతలకి నెట్టి తను మరో పక్కకు దూకాడు. ఇద్దరి మధ్యగా బుల్లెట్ ఇసుకను తాకి దుమ్ము తెరలు రేపాయి. హెలికాప్టర్ అవతలకు వెళ్లగానే చెంగున లేచి వెళ్లి వందనను లేపాడు. ఎవరు వాళ్ళు? కంగారుగా అడిగిందామె. తెలీదు, కమ్మాన్ అంటూ తన రివాల్వర్ అందుకున్నాడు. వందన కూడా రివాల్వర్ తీసింది. ఇద్దరూ జీప్ని కవర్ చేసుకున్నారు. ఒక రౌండ్ కొట్టి తిరిగి అటుగా వచ్చింది హెలికాప్టర్. ఇద్దరూ ప్రతికాల్పులు ఆరంభించారు. హెలికాప్టర్ సూటిగా జీప్ వైపు రావటం ఆరంభించింది. బుల్లెట్లు జీపును తాకుతున్నాయి. వందన, కమాన్ అంటూ ప్రమాదాన్ని శంకించి ఆమె చేయి అందుకుని దూరంగా పరుగు తీశాడు ఆకాష్. అదే సమయంలో భయంకర శబ్దాలు సృష్టిస్తూ జీపు పేలిపోయింది. చెళ్లున దట్టమైన మంటలు, పొగలు ఎగిశాయి. ఆకాష్, వందనాలు అంత ఎత్తున ఎగిరి ఇసుకలో బోర్లా పడిపోయారు. హెలికాప్టర్ అవతలకు వెళ్లిపోయింది. వేగంగా పక్కకు దొర్లి వందనను లేపాడు ఆకాష్. ఆర్ యు ఓకే అడిగాడు. ఓకే, నాకు భయంగా ఉంది ఆకాష్. వాళ్ళు మనల్ని ప్రాణాలతో వదిలేలా లేరు అంది కంగారుగా. డోంట్ వరీ, నాతోరా, కమాన్ అంటూ ఆమె చేయి అందుకుని పరుగు తీశాడు. ఇద్దరూ ఒక ఇసుక గుట్ట నీడలోకి చేరుకున్నారు. ఇక్కడే ఉండు అంటూ వేగంగా గుట్ట మీదకు పరుగు తీశాడు ఆకాష్. ఆ గుట్ట వెనుక నుంచే హెలికాప్టర్ టర్నింగ్ తీసుకోబోయింది. అది ఇటే రావాలి. దగ్గరవుతోన్న సౌండ్ వినబడుతోంది. గుట్ట సగంలో ఉండగానే అది దూసుకొచ్చేసింది. చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వస్తోంది. ఆకాష్ కోసం వాళ్ళు దిగువకు చూస్తున్నారు. హెలికాప్టర్ తనకు బుల్లెట్ రేంజ్లోకి వచ్చే వరకు ఆగాడు ఆకాష్. వచ్చిన మరుక్షణం పైలట్కు గురిచేసి కాల్పులు జరిపాడు. వాళ్ళు ఆకాష్ను గమనించలేదు. మొదటి బుల్లెట్కే పైలట్ స్థానంలోని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పక్కవాడు కంగారుపడి వాణ్ణి లాగి పడేసి తను పైలట్ సీట్లో ఎంటర్ అవ్వాలని చూశాడు. కాని ఈ లోపలే దారుణం జరిగిపోయింది. రివ్వున పైకి వెళ్ళినట్టే వెళ్ళి వెనుతిరిగి దబ్బున రాకెట్లా వచ్చి ఇసుకలో కూరుకుపోయింది హెలికాప్టర్. కూలిన 3వ సెకండ్లోనే అది పేలిపోయింది. హెలికాప్టర్ పైలట్ని షూట్ చేశాక పట్టుతప్పి దొర్లుకుంటూ వచ్చి వందన పక్కకు పడ్డాడు ఆకాష్. అదే సమయంలో దిక్కులు పిక్కటిల్లే శబ్దాలతో హెలికాప్టర్ పేలిపోయింది. ఆ సౌండ్స్కి భయపడి ఆకాష్ గుండెల్లో ముఖం దాచుకుని ఒదిగిపోయింది వందన. ఆమె భుజాన్ని తన చేత్తో తడుతూ తనకి ధైర్యం చెప్పాడు ఆకాష్. చాలా విచిత్రంగా జరిగింది ఆ సంఘటన. ఎడారి తూర్పు ప్రాంతం. కుస్రు వర్గపు బిడారు గుంపురు ప్రశ్నించి బయలుదేరాక పోలీస్ వాహనాలు 2 గంటలు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. సాయంత్రం 5 గంటలు దాటిపోయింది. కానీ కనుచూపు దూరంలో మనిషన్నవాడు ఎక్కడా కనబడలేదు. చిట్టడవి ప్రాంతంలో ప్రవేశించి ముందుకు సాగిపోతూ సడన్గా గుట్టల చాటు నుండి అటుగా వస్తూ రెహమాన్ వర్గం పోలీసులకు ఎదురుపడింది. పోలీసుల్ని చూడగానే రెహమాన్ వర్గానికి కంగారు. రెహమాన్ వర్గాన్ని చూడగానే పోలీసులకి అనుమానం. ఎందుకంటే గత రాత్రి హెడ్లైట్ల కాంతిలో ప్రయాణించే 3 జీపుల్ని చూశారు తామంతా. అవి తర్వాత కనపడకుండా పోయాయి. చూస్తే ఇవి ఇప్పుడు 3 జీపులు. పైగా జీపులోని వాళ్లంతా అనుమానించదగ్గ మనుషుల్లా ఉన్నారు. అయితే వాళ్లతో ఉన్న పైలట్ సిద్ధార్థని చూస్తే తమ అంచనా తప్పేమోనన్న డౌట్ కూడా ఏర్పడింది. 2 వర్గాల మధ్య 50 గజాల దూరం ఉంది. 2 నిమిషాల వరకు ఎవరూ వాహనాలు దిగలేదు. కాల్పులంటూ ఆరంభమైతే అనవసర రక్తపాతం తప్పదని ఊహించిన సిద్ధార్థ ముందుగా జీపు దిగి ముందుకొచ్చాడు. అతను ఇటే వస్తున్నాడు, సుధీర్ను హెచ్చరించాడు ఎస్ఐ రామ్లాల్. అతను పైలట్. నా అనుమానం కరెక్ట్ అయితే రాత్రి కూలిన విమానం పైలట్ ఇతనే కావచ్చు. నేను అలాగే అనుకుంటున్నాను. వాళ్ళెవరు? వాళ్లతో ఇతను రావటం ఏమిటి? నాకేదో అనుమానంగా ఉంది. మాట్లాడదాం, తనే చెప్తాడుగా. ఓకే. ఎస్ఐలిద్దరూ జీప్ దిగారు. చాలా హుందాగా నడుచుకుంటూ వాళ్ల ముందుకొచ్చాడు పైలట్ సిద్ధార్థ. హలో సార్, నా పేరు సిద్ధార్థ. తనను తాను పరిచయం చేసుకున్నాడు.
నా పేరు సుధీర్, ఎస్ఐని. ఇతను ఎస్ఐ రామ్లాల్, చెప్పాడు సుధీర్. ఫ్రెండ్లీగా కరచాలనం చేశారు. ఏమిటి సార్, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మిగిలిన వెహికల్స్ని, పోలీసుల్ని చూస్తూ అడిగాడు సిద్ధార్థ. మా సంగతి అలా ఉంచు మిస్టర్ సిద్ధార్థ. పైలట్ ఆకాశంలో ఎగరాలి కానీ మీరేమిటి వాళ్లతో జీపుల్లో వస్తున్నారు? వాళ్లంతా ఎవరు? నిశితంగా ప్రత్యర్థి వర్గాన్ని చూస్తూ అడిగాడు సుధీర్. ఓ సారీ, మీకు చెప్పలేదు కదూ. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్ ఫ్లైట్ ఈగిల్ పైలట్ని. నా కో పైలట్ ఆకాష్ డబుల్ క్రాస్ చేయటంతో విమానం కుప్పకూలింది. నేను ఎలాగో తప్పించుకుని పారాచూట్లో దిగిపోయాను. ఎడారిలో తెలివి తప్పి పడున్న నన్ను సమయానికి వీళ్ళు చూసి కాపాడారు. ఎడారి దాటగానే ఏదో ఊళ్ళో దిగిపోతాను అంటూ నమ్మకంగా వివరించాడు. ఎవరు వాళ్ళు? ఇలా రమ్మను, జీపులను చూపిస్తూ డిమాండ్ చేశాడు సుధీర్. అందర్నీ పిలవమంటారా సార్? అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు సిద్ధార్థ. అక్కర్లేదు, ఒక్కడిని పిలువు చాలు అన్నాడు ఎస్ఐ సుధీర్. సిద్ధార్థ చేయి ఊపాడు. వెంటనే జీప్ దిగాడు రెహమాన్. ఎంతో వినయం నటిస్తూ పెద్ద పెద్ద అంగల్లో దగ్గరకొచ్చాడు. సలాం సాబ్, సలాం హుజూర్ అంటూ వంగి వంగి సలాంలు కూడా చేశాడు. నీ పేరేమిటి? ఎగాదిగా చూస్తూ అడిగాడు సుధీర్. జీ, నా పేరు రెహమాన్ సాబ్. హమ్ సబ్ అజ్మీర్ కా రెహనేవాలా. అజ్మీర్? మీరంతా అజ్మీర్కి చెందిన వాళ్ళ? జీ హుజూర్. ఇక్కడ మీకేం పని? జీ, చాంద్పూరా మాలూమ్ హేనా సాబ్? ఇధర్ సే బహుత్ దూర్ హే. అక్కడ మా బంధువు ఒక ఆయన పోయాడు. మేమంతా చాంద్పూర్ వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకుని తిరిగి వస్తున్నాం సాబ్. దక్షిణ దారిలో చాలా దూరంలో ఉన్న గ్రామం చాంద్పూరా. అతడి మాటలు నమ్మతగ్గవిగానే తోచాయి. రాత్రి మీరంతా ఎక్కడున్నారు? అనుమాన నివృత్తి కోసం అడిగాడు సుధీర్. అక్కడే సాబ్, చాంద్పురాలో, మా బంధువుల ఇంట్లో. కావాలంటే మా వాళ్ళని పిలిచి అడగండి, చెప్పాడు రెహమాన్. అక్కర్లేదు. ఇంతకీ మీరంతా ఎడారిలోకి వచ్చారేమిటి సాబ్? ఏం జరిగింది? ఏమీ తెలియనట్టు అడిగాడు సిద్ధార్థ. టైం బాగాలేదు, ఏం చేస్తాం అంటూ భారంగా నిట్టూర్చాడు సుధీర్. రాత్రి విద్రోహులు కొందరు 3 జీపుల్లో ప్రయాణిస్తూ మా కళ్ళు కప్పి తప్పించుకుపోయారు. మా సర్కిల్ వందన మేడం జాడ తెలియటం లేదు. ఆ పని మీద తిరుగుతున్నాం. మీకెక్కడైనా కనిపించారా? ఎంక్వైరీ చేశాడు. మీ సర్కిల్ మేడం సంగతి మాకు తెలియదు కానీ మీరు చెప్తున్న విద్రోహుల్ని మేము చూశాం అన్నాడు రెహమాన్. చూశారా? ఎక్కడ చూశారు? ఉదయం 10 గంటల ప్రాంతంలో వాళ్ళు మాకు ఎదురయ్యారు. 3 జీపులు, సుమారు 15 మంది ఉంటారు. వారి దగ్గర మారణాయుధాలున్నాయి. వాళ్లంతా పశ్చిమ నైరుతిగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని పాక్ సరిహద్దు ఎంత దూరం ఉంటుందని కూడా అడిగారు. మమ్మల్ని కాల్చి చంపేస్తారేమోనని చాలా భయపడ్డాం సాబ్. రాక్షసుల్లా ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్లారు? అటే సాబ్, పశ్చిమ నైరుతిగా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ మిస్టర్ రెహమాన్. సిద్ధార్థ, రెహమాన్ ఇద్దరు ఎస్ఐ సుధీర్, ఎస్ఐ రామ్లాల్ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, మీరిక వెళ్ళొచ్చు, చెప్పాడు సుధీర్. వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్లి తమ జీప్ ఎక్కేశారు. రెహమాన్ వర్గం జీపులు కదిలి ముందుకు సాగిపోయాయి. అవి అటు వెళ్లగానే ఎస్ఐలిద్దరూ తమ జీప్ ఎక్కారు. పోలీస్ వాహనాలు ముందుకు కదిలాయి. రెహమాన్ తప్పుడు సమాచారాన్ని నమ్మిన సుధీర్ తన వాహనాల్ని కూడా పశ్చిమ నైరుతిగా పోనిమ్మని ఆర్డర్ చేశాడు. గంట ప్రయాణం సాగింది. రామ్లాల్ ఏదో ఆలోచిస్తూ అసహనంగా ఉండటం గమనించాడు సుధీర్. ఏమిటి, ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నావు అని అడిగాడు. మనం పొరపాటు చేశాం. వాడిచ్చిన సమాచారం రాంగ్ అని డౌట్గా ఉంది. మనం వెతుకుతున్న జీపులు 3 అవే, గమనించావా? ఆ జీపుల్లో ఉన్నది 15 మందే. మనం వాళ్ళ జీపుల్ని సోదా చేయలేదు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉండవని గ్యారంటీ లేదు. అంటే వాడు ఆ రెహమాన్ మాటలన్నీ అబద్ధాలేనంటావా? మనల్ని నమ్మించడానికి అబద్ధాలే చెప్పాడనుకుంటున్నాను. మరి పైలట్ సిద్ధార్థ విషయం ఏమిటి? వీడు వాళ్లతో చేతులు కలిపాడేమో, ఎవరికి తెలుసు? అతను యుద్ధ విమానం ప్రమాదం నుంచి బయటకు దూకిన పైలట్. ఉగ్రవాదులతో చేతులు కలపాల్సిన అవసరం ఉంటుంది అనుకోను. నువ్వో విషయం మర్చిపోతున్నావు. పోలీస్ స్టేషన్ని కూల్చి తమ మనిషి వసీం మాలిక్ని వదిలించుకున్న వాళ్ళు తీవ్రవాదులు. ఇప్పటికిప్పుడు ఊడిపడలేదు. ఏదో పథకంతోనే వార్లో అడుగుపెట్టి ఉంటారు. సిద్ధార్థాన్ని చూసావుగా, ఎయిర్ఫోర్స్ పైలట్. అతను మనకు అంత మర్యాద చూపాల్సిన అవసరం లేదు. అతి వినయం. మనసులో ఇన్ని డౌట్లు పెట్టుకున్నవాడివి ఈ మాట అక్కడే చెప్పొచ్చు కదా. ఇంతసేపు ఏం చేస్తున్నావు? చెప్తే ఏం చేస్తావు? వాళ్ళు ఒంటెల మీద పోతూ వర్తకులు అంటే నమ్మేశావు. సోదా చేద్దామంటే అక్కర్లేదన్నావు. ఇప్పుడు మాత్రం నువ్వు నా మాటలు వింటావా? నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నప్పుడు నేనెందుకు? అందుకే సైలెంట్ అయిపోయాను. మనం ఇటు ఎంత దూరం వెళ్ళినా ప్రయోజనం లేదు. మనల్ని వాళ్ళు రాంగ్ రూట్ పట్టించారు. నుదురు రుద్దుకున్నాడు ఎస్ఐ సుధీర్. ఆలోచిస్తే రామ్లాల్ మాటలు యథార్థాలే అనిపిస్తోంది. పైలట్ సిద్ధార్థ తెలివి తప్పి ఎడారిలో పడుంటే వాళ్ళు కాపాడారని చెప్పాడు. కానీ అతని ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. అసలు వీళ్లకు, ఆ ఒంటల మీద వెళ్లే వాళ్లకు ఏదైనా సంబంధం ఉందా? ఉంటే ఏమిటది? పైలట్ సిద్ధార్థకు వీళ్లకు గల సంబంధం ఏమిటి? తనకు రాంగ్ రూట్ పట్టించడానికే.
ఆ బద్మాష్లు తప్పుడు సమాచారం అందించారనే డౌట్ సుధీర్కి కూడా బలపడింది. అందుకే ఇక ఆలస్యం చేయలేదు. తిప్పండి, వాహనాల్ని వెనక్కి తిప్పండి అని అరిచాడు బిగ్గరగా. పోలీస్ వాహనాలు వెనుతిరిగాయి. రెహమాన్ వర్గాన్ని గాలిస్తూ బయలుదేరాయి. ఒక పక్క జీపు, మరో పక్క హెలికాప్టర్ దారుణ అగ్నికీలల మధ్య తగలబడిపోతున్నాయి. అప్పుడప్పుడు పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుకగుట్ట నీడలో సిఐ వందన ఆకాష్ కౌగిట్లో ఒదిగి అలాగే ఉండిపోయింది. అతడి గుండెల్లో ముఖం దాచేసుకుంది. చాలాసేపు అదే స్థితిలో ఉండిపోయారు. ఆమె చిన్నగా వెక్కి వెక్కి పడుతూ ఏడుస్తోందని గ్రహించి ఆశ్చర్యచకితుడయ్యాడు ఆకాష్. హలో వీరనారీమణి, ఏమిటిది? ధైర్య సాహసాలకు డిపార్ట్మెంట్లో పేరు పొందిన సర్కిల్వి. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించావు. నీ ధైర్యం ఇంతేనా? ఈ మాత్రానికే ఏడ్చేస్తున్నావేమిటి అంటూ వెక్కిరించాడు ఆకాష్. నా ఏడుపు అందుకు కాదు అంటూ అతడి నుంచి పక్కకి దొర్లింది. మరెందుకట? ఆమె బదులు చెప్పకుండా లేచి మోకాళ్ల మీద తల అంచు కూర్చుంది. నీడలో ఎండవేడి తెలియటం లేదు, కానీ ఇసుక వెచ్చగానే ఉంది. అసలే ఇసుక వేడికి భగ్గుమంటోంది. దానికి తోడు పక్కన చెలరేగిన మంటల వేడి తోడై గాలిలో వేడి భరింపరానంతగా ఉంది. ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో చిన్నగా లేచి కూర్చుని భారంగా నిట్టూర్చాడు ఆకాష్. ఓకే, నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది? చిన్నగా తల తిప్పి అతన్ని చూస్తూ అడిగింది. చెప్తున్నాగా, నాకు బాగా అర్థమైంది. నీకు అప్పుడప్పుడు ఏడ్చే అలవాటుంది. ఏడ్చే అలవాటా? ఏడవడం కూడా ఓ అలవాటా? అసలు నన్నేమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడే చెప్పాలి అంటూ అతన్ని వెనక్కి తోసేసింది కోపంగా. నా మీద పోట్లాడకపోతే అదేదో నువ్వు చెప్పొచ్చుగా? తీరిగ్గా చేతులు తల కింద వేసుకుంటూ అడిగాడు. నాకు ఏడ్చే అలవాటేం లేదు. ఇప్పుడు ఏడ్చావుగా, అందుకు కారణం ఉంది. అదే, ఆ కారణం ఏమిటో చెప్పి ఏడిస్తే బాగుంటుందిగా. ఆ మాటతో తిరిగి ఆమె ముఖంలో కోపం గప్పున పొంగింది. ఏడిస్తే బాగుంటుందా? నేనేడిస్తే అంత బాగుంటుందా నీకు? నాకొస్తున్న కోపానికి నిన్ను అంటూ పిడికిళ్ళు బిగించి అతని ఛాతీ మీద కొట్టింది. కుంటెగా నవ్వేస్తూ ఆమె చేతులు పట్టుకుని ఆపేశాడు ఆకాష్. అదే అవకాశంగా తీసుకుని అతడి మీదకు వాలిపోతూ అతడి ఛాతీ మీద తల అంచుకుంది వందన. నీకు తెలీదు ఆకాష్, ఏమిటో నాకే తెలియటం లేదు. నీ పక్కనుంటే నేను మామూలు ఆడపిల్లని అయిపోతున్నాను. నా పదవి, హోదా, పోలీస్ ఆఫీసర్ నన్న సంగతి ఏదీ గుర్తుండటం లేదు అంది. అందుకే ఏడ్చావా? బాగుంది. నువ్వు ఆడపిల్లవన్న సంగతి నాకే గుర్తులేదు. నీకు నువ్వు ఊహించేసుకుంటే సరే. ఊహించుకుంటున్నానా? నన్ను ఉడికించడమే పనిగా పెట్టుకున్నావా? అయిపోయావు, నిన్ను చంపేస్తాను అంటూ తిరిగి కొట్టబోతుంటే పెద్దగా నవ్వేస్తూ ఆమెని వెనక్కి నెట్టేశాడు ఆకాష్. లేచి దూరంగా పరిగెత్తాడు. వదలకుండా వెంటబడింది వందన. కొంత దూరం వెళ్ళి ఆగి వెనక్కి తిరిగాడు. అతన్ని సమీపిస్తూనే తను ఆగింది వందన. క్షణకాలం ఒకరినొకరు చూసుకున్నారు. అంతే. రివ్వున వచ్చి అతడి ఛాతీని చేతులతో చుట్టేసి కౌగిలించుకుంది వందన. ఐ లవ్ యూ ఆకాష్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ లవ్ యూ అంది. ఉన్నట్టుండి సీరియస్గా మారిపోయాడు ఆకాష్. మనం ప్రేమించుకోవడానికి ఇదా సమయం? పొడిగా అడిగాడు. అంటే? మనం లైఫ్ అండ్ డెత్ సమస్యలో ఉన్నాం. సమస్యకి దీనికి సంబంధం ఏమిటి? నా మనసులో మాట చెప్పాను. నీ మనసులో మాట చెప్పలేవా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా? వందన, ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. వీటి నుంచి బయటపడకుండా నేనేమీ చెప్పలేను. నీ కష్టాలు షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు తెలీదు, ఒక విషయం నేను నీతో చెప్పలేదు. ఏమిటా విషయం? ఉదయం మా ఇంటికి ఫోన్ చేసిన వెంటనే ఎయిర్ ఫోర్స్లోని నా మిత్రుడికి ఫోన్ చేశాను. వాడిచ్చిన సమాచారం విని షాక్ అయ్యాను. సిద్ధార్థ జనరల్ చౌదరితో ఫోన్లో మాట్లాడాట. వాడి తప్పులు నా మీదకు నెట్టేశాడు. అంటే విద్రోహులతో చేతులు కలిపి అణుబాంబుల్ని వాళ్లకు అప్పగించడం కోసం ఈగిల్ను నాశనం చేసిన నేరస్తుడిగా నన్ను చిత్రీకరించాడు. సో ఎయిర్ ఫోర్స్ దృష్టిలో నేను నేరస్తుణ్ణి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. నేను కనిపిస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఈ లోపలే బాంబుల జాడ కనిపెట్టాలి. చేయాల్సింది చాలా ఉంది. ఈ పరిస్థితిలో మనం ప్రేమలో పట్టం ప్రమాదం. ప్రమాదాలు మనకి కొత్త కాదు. నాకు నీ సమాధానం కావాలి. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? లేదు అంటే ఏం చేస్తావు? నాకు పెళ్లి రాత లేదనుకుంటాను. ఇలాగే ఉండిపోతాను. ఓకే. అంటే నా ప్రశ్నకు బదులు చెప్పే ఉద్దేశం నీకు లేదా? ఓకే డియర్, రెచ్చిపోయి వార్ డిక్లేర్ చేయకు. నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బట్ ఇది మన మధ్య ఆకర్షణ, ప్రేమ అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేం. ఎందుకంటే మన పరిచయం ఏర్పడి ఇంకా 24 గంటలు కాలేదు. సో మనం విడిపోయే రోజు కూడా ఈ ప్రేమ ఇలాగే ఉంటే నో డౌట్ మనం పెళ్లి చేసుకుందాం. అంతవరకు కర్తవ్యం మన ఊపిరి. ఓకే? నా ప్రేమ మారదు, ఎప్పటికీ మారదు. అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ స్థిరంగా చెప్పింది. నా జీవితంలో ప్రేమంటే ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. ఇది మాయని వాడిపోని ప్రేమ. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అయినా నువ్వు చెప్పావు కాబట్టి వెయిట్ చేస్తాను.
నన్ను నీ దానిగా నువ్వు స్వీకరించే వరకు కోటి ఆశలతో వెయిట్ చేస్తూనే ఉంటాను అంది. థ్యాంక్ యూ డియర్. అలాగని నన్ను ఉడికించే కార్యక్రమం పెట్టుకోకు. నన్ను నా ప్రేమను ఎగతాళి చేస్తే సహించను. ఇది తాళి కోసం ఎదురు చూసే పవిత్ర ప్రేమ. ఎగతాళి చేసేంత మూర్ఖుణ్ణి కాను. సరదా కీచులాటల్ని సీరియస్గా తీసుకోకు. ఐ లవ్ యూ, ఇది నిజం అంటూ ఆమెను కిస్ చేశాడు. ఓకే, తాత్కాలికంగా మన లవ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏం చేయాలో ఆలోచిద్దాం. కమాన్. ఇప్పుడు మన చేతిలో జీపు కూడా లేదు. ఎవరో ఒకరు సాయం చేయకపోతే ఈ ఎడారిలో మనకి కుక్కపాట్లు తప్పవు అంటూ కౌగిలి వదిలాడు. ఇప్పుడు పేలుళ్ళు ఆగిపోయాయి. ఇద్దరూ ఇసుకగుట్ట నీడలోంచి యువతలకొచ్చి గుట్టను చుట్టి ముందుకొచ్చారు. అప్పటికి మంటల ఉధృతి తగ్గింది. తమ జీపు పూర్తిగా కాలిపోతోంది. అందులోంచి ఎగిరివచ్చి దూరంగా పడి భద్రంగా కనిపించింది ప్లాస్టిక్ బ్యాగ్. అందులోని ఫ్లాస్క్, క్యారీ బ్యాగుల్లో చుట్టి భద్రపరిచిన రొట్టెలు నిక్షేపంగా ఇసుక మీద పడున్నాయి. అవన్నీ తమ మీద అభిమానంతో దయాలాల్ ప్యాక్ చేసి ఇచ్చినవి. వాటితో పాటు 4 వాటర్ బాటిల్స్ కూడా కనిపించాయి. ఇప్పుడున్న పరిస్థితిలో అవి దొరకటం నిజంగా అదృష్టమనే చెప్పాలి. వందన వాటిని కలెక్ట్ చేయటం ఆరంభించింది. ఆకాష్ అంత దూరంలో తగలబడుతున్న హెలికాప్టర్ వైపు అడుగు వేశాడు. కాక్పిట్లో ఒక శవం కాలిపోతూ కనిపించింది. అక్కడికి కొంత దూరంలో ఇసుక మీద వెల్లికిలా పడి కనిపించింది ఇంకో శవం. హెలికాప్టర్ కూలడానికి ముందే వాడు జారిపడి ప్రాణాలు పోగొట్టుకుని ఉండాలి. ఒక రాతి ముక్కను తాకి వాడి తల చిట్లిపోయి కనబడుతోంది. విచిత్రమైన విషయం ఏమంటే వాడు మిలిటరీ మనిషి కాదు. చూడ్డానికి ఉగ్రవాదిలా ఉన్నాడు. మిలిటరీ హెలికాప్టర్ వీళ్ల చేతికెలా వచ్చిందో అర్థం కాలేదు. అసలు తమను చంపటం కోసమే వీళ్ళు గాలిస్తూ వచ్చారనిపిస్తోంది. ఒక్కడైనా ప్రాణాలతో దొరికితే చాలా విషయాలు తెలిసేవి. ఆ ఛాన్స్ మిస్ అయింది. శవానికి దగ్గరలోనే ఒక మిషన్ గన్, కొన్ని బుల్లెట్స్ క్లిప్స్ దొరికాయి. అగంతకుడి జేబులు చెక్ చేశాడు ఆకాష్. కొంత క్యాష్ దొరికింది. అంతకు మించి ఉపయోగపడే సమాచారం ఏదీ లభించలేదు. ఎవడు వీడు? అప్పుడే అతడి వద్దకొచ్చి శవాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వందన. అదే అర్థం కావటం లేదు. వీడి ఐడెంటిటీకి సంబంధించి ఏమీ లభించలేదు అంటూ ఒకసారి మిషన్ గన్ను చెక్ చేసి భుజాన వేసుకున్నాడు. వీళ్ళు మనల్ని చంపాలనే వచ్చారు, డౌట్ లేదు అంది. మనల్ని అనకు, నన్ను. ఎస్ వందన, నీ గురించి వీళ్ళకి తెలీదు. నా విషయంలో నా పైలట్ దుస్తులు నన్ను వీళ్ళకి పట్టించాయి. నేను బతికుంటే తనకు ప్రమాదమని సిద్ధార్థకి తెలుసు. తన తీవ్రవాద మిత్రుల సాయంతో నన్ను అంతం చేసి రమ్మని వీళ్ళని పంపించి ఉండాలి. ఎడారిలో నన్ను గాలిస్తూ వచ్చారు. ఎస్, అంతే అయి ఉంటుంది. ఇది మిలిటరీ హెలికాప్టర్. వీళ్ళు దీన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు? చంపేసి ఉంటారు. నమ్మకంగా వాళ్ళని చంపేసి హెలికాప్టర్ని స్వాధీనం చేసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరు, ఎక్కడ ఈ ఘోరం జరిగిందన్నది ఇప్పటికిప్పుడు మనకి తెలిసే అవకాశం లేదు. 1 మినిట్ అంటూ శవం వంటి మీద దుస్తుల్ని విప్పటం ఆరంభించాడు ఆకాష్. ఏం చేయబోతున్నావు అడిగింది. అర్జెంటుగా ఈ పైలట్ దుస్తుల్ని వదిలించుకోవాలి. లేదంటే మరో బ్యాచ్ నన్ను గుర్తుపట్టి అటాక్ చేసే ప్రమాదం ఉంది చెప్పాడు. ఆగంతకుడి ఒడ్డు పొడుగు ఆకాష్కి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆలస్యం చేయలేదు ఆకాష్. వాడి దుస్తులు ఒలిచేశాడు. శవాన్ని లాక్కెళ్లి హెలికాప్టర్ మంటల్లోకి విసిరేశాడు. తన పైలట్ దుస్తులు విప్పేసి ఆగంతకుడి దుస్తులు ధరించాడు. తన పైలట్ దుస్తుల్ని కూడా మంటల్లోకి విసిరేశాడు. ఇప్పుడు సాధారణ పౌరుడిలా ఉన్నాడు ఆకాష్. మిషన్ గన్ భుజాన వేసుకున్నాడు. కమాన్ వందన, ఇంకో గంట పోతే గాని ఎండ తగ్గదు. చల్లబడిన తర్వాత గాని మనం ఎడారిలో ప్రయాణం చేయలేం. టేక్ రెస్ట్ అంటూ ఇసుక గుట్ట నీడకు దారితీశాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నీడలో చాలాసేపు కూర్చున్నారు. రొట్టెలు తిని టీ తాగారు. ప్లాస్టిక్ బ్యాగ్లో వాటర్ బాటిల్స్తో సహా అన్నీ సర్దింది వందన. రివాల్వర్లు లోడ్ చేసి రెడీగా ఉంచుకున్నారు. సూర్యుడు పశ్చిమాన అస్తమించడానికి సిద్ధమయ్యాడు. అప్పటికి కొంచెం చల్లబడింది. ఇద్దరూ కాలినడకన తూర్పు దిక్కుగా ప్రయాణం ఆరంభించారు. సుమారు రాత్రి 7 గంటల వరకు కుస్రు వర్గం విశ్రాంతి లేకుండా ప్రయాణిస్తూనే ఉంది. రోజుకన్నా ఇవాళ పగటి ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉందని చెప్పాలి. శీతాకాలంలో ఇంతటి ఎండ ఎన్నడూ ఉండదు. పగలంతా ఎడతెగని ప్రయాణంతో అందరూ బాగా అలసిపోయారు. చీకటి పడిన కాసేపటికే విచిత్రంగా గాలి చల్లబడిపోయింది. ఎడారి వెంట శీతల గాలులు తిరిగాయి. అటు తూర్పు ఆకాశంలో పెద్ద వెండి పళ్ళెరంలా ఉదయిస్తున్న చంద్రుడు చూడముచ్చటగా ఉన్నాడు. క్రమంగా ఎడారి అంతటా పుచ్చ పువ్వులా వెన్నెల పరుచుకుంటోంది. చల్లటి గాలి ఆహ్లాదపరుస్తోంది. చిన్న పెద్ద ఇసుక గుట్టలతో నిండిన ప్రాంతానికి చేరుకోగానే వాటి మధ్య విశాలమైన ప్రదేశంలో మజిలీకి అనుమతించాడు కుస్రు. ఒంటెల్ని విశ్రాంతిగా వదిలేశారు. అవి రిలాక్స్డ్గా ఇసుక మీద పడున్నాయి. అక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయబడింది. అనుచరులు టెంట్లో చేరి వంట పనులు ఆరంభించారు. అప్పటికింకా స్పృహ తప్పినట్టే నటిస్తూ ఒంట మీద పడున్నాడు రిక్కీ. వాణ్ణి కిందకి దించి పడుకోబెట్టారు. అన్సారికి ఎందుకో రిక్కీ మీద జాలి. కుస్రుని కాదని వెంట తీసుకొచ్చింది రిక్కీ మీద జాలితోనా లేక కుస్రు మీద కోపంతోనా అతడికే తెలీదు. మరోసారి రిక్కీ ముఖం మీద నీళ్లు కొట్టాడు. అప్పుడే స్పృహలోకి వస్తున్నట్టు తల విదిలిస్తూ లేచి కూర్చున్నాడు రిక్కీ. కూర్చుంటూనే
ఆకలి, చచ్చిపోతున్నాను నాయనో ఆకలి అని అరిచాడు. చిన్నగా నవ్వుతూ ఒక ఎండు రొట్టె అతని చేతిలో పెట్టాడు అన్సారీ. ప్రస్తుతానికి ఇది తిని ఆకలి తీర్చుకో, వంట కాగానే భోంచేద్దాం. ఏరా నీ పేరేమిటి అని అడిగాడు. అన్నా, నా పేరు రిక్కీ అని చెప్పి ఆత్రంగా రొట్టె తినటం ప్రారంభించాడు. వెక్కిళ్ళు పట్టుకున్నాయి. అన్సారీ వాటర్ బాటిల్ అందించాడు. థ్యాంక్స్ అన్నా, నా ప్రాణాలు కాపాడారు, మీ రుణం తీర్చుకోలేను అంటూ రొట్టె తినటం ముగించి నీళ్లు తాగాడు రిక్కీ. ఏరా ఇప్పుడెలా ఉంది అని అడిగాడు అన్సారీ. కొంచెం పర్వాలేదన్నా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. నేను బతికున్నానంటే నమ్మలేకపోతున్నాను. మీరు దేవుడన్నా, నన్ను కాపాడిన దేవుడు అంటూ అన్సారీ పాదాలు తాకాడు. అరే బద్మాష్, మరీ అంతగా పొగడక్కర్లేదు, సరిగా కూర్చో. ఇంతకీ ఎవరు నువ్వు, ఏం జరిగింది ఎంక్వైరీ ఆరంభించాడు అన్సారీ. అంత దూరంలో రిలాక్స్గా కూర్చున్న ఖుస్రూకి వాళ్ళ సంభాషణ వినిపిస్తూనే ఉంది. రిక్కీ గొంతు సవరించుకున్నాడు. ఏం చెప్పమంటావన్నా, అంతా నా దురదృష్టం. నా ప్రేమ కథకు ఇనుప తెరపడింది. ఇంతకన్నా ఏం చెప్పమంటావన్నా అంటూ ఉన్నట్టుండి బిగ్గరగా ఏడ్చేశాడు అన్సారీ. తీరిగ్గా పడుకున్న ఒంటెలు వాడి ఏడుపు విని ఉలిక్కిపడ్డాయి. అక్కడున్న వాళ్లంతా కంగారుగా చూశారు. కడుపులో పేగులు మెలిపెట్టేంత కర్కశంగా ఉన్న ఆ ఏడుపు ధ్వనికి అసహనంగా చూశాడు ఖుస్రు. ఆపమను, అర్జెంటుగా వాడిని ఏడుపాపమను. ఏడ్చేవాళ్లంటే పరమ అసహ్యం. అరే అన్సారీ, వాడు వెంటనే ఏడుపాపాలి, లేదంటే కాల్చి పారేస్తాను వెధవని అంటూ రివాల్వర్ తీశాడు. అన్సారీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ఖుస్రు హెచ్చరిక వింటూనే టక్కున నోరు మూసేశాడు రిక్కీ. ఏం చేయనన్నా, బాధ, కడుపులో బాధ తట్టుకోలేక దుఃఖం ముంచుకొచ్చి ఏడ్చేశాను. ఏమీ అనుకోవద్దు లోగొంతుతో అన్సారీకి చెప్పుకున్నాడు. ఓకే, ఏడవకుండా చెప్పు, ఏం జరిగింది ఎంకరేజ్ చేశాడు అన్సారీ. అన్నా, ఈ ప్రేమ ఉంది చూశావా, అది చాలా డేంజర్ అన్నా. ఒక్కసారి అందులో పడితే ఊబిలో దిగబడినట్టే. లైలా మజ్ను ఏమయ్యారు? సలీం అనార్కలి గతి ఏమైంది? దేవదాసు పార్వతి? ప్రేమ కథలు వినటానికే బాగుంటాయన్నా. వాస్తవానికి ప్రేమికుల్ని ఈ సమాజం చంపేస్తుంది. అందుకే మనకెందుకు ఈ ప్రేమలు? మీ నాన్నకు డబ్బు బలుపు ఎక్కువ, నిన్ను నాకిచ్చి చేయడు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా వినలేదు నా మరదలు పార్వతి. నీ మరదల పేరు కూడా పార్వతా? అవునన్నా, సొంత మేనమామ కూతురు. ఆ చందమామ కన్నా వంక పెట్టొచ్చేమో గాని నా మరదలకి వంక పెట్టలేం. అంతటి చక్కని చుక్క. ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. అది నా మామకి ఇష్టం లేదు. వేరే సంబంధం చూశాడు. నన్ను కొట్టి తరిమేశాడు. ఊళ్ళో కనబడితే చంపేస్తానన్నాడు. ఏం చేయను? ఒక రొట్టె ముక్క, ఒక బాటిలు మంచినీళ్లతో ఒంటె మీద పారిపోయి వచ్చానన్నా. రొట్టె అయిపోయింది, నీరు అయిపోయింది. ఎండ దెబ్బకు శోష తప్పి పడిపోయాను. మీ దయవల్ల తిరిగి మాట్లాడగలుగుతున్నానన్నా అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. నీ ప్రేమగోల వింటుంటే నాకే బాధగా ఉందిరా. వీలు కానప్పుడు వదులుకోవడమే మంచిది. పార్వతీ కాకుంటే మాలతి. నీకో పెళ్ళామే దొరక్కపోతుందా? భోంచేసి పడుకో అన్నాడు అన్సారీ. అట్టనే అన్నా, ఈ రాత్రికి ఓ పక్కగా ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళిపోతానన్నా. అన్సారీ అంగీకరించాడు. లేచి గుడారం వైపు వెళ్ళాడు. మిగిలిన అనుచరులు కొందరు రిక్కీని చుట్టుముట్టి మరోసారి అతడి ప్రేమ కథను అడిగి తెలుసుకున్నారు. ప్రేమ కథలంటే విపరీతంగా ఇష్టపడతారు. అందుకే లేని మరదల్ని సృష్టించి వారికి తీయగా వినిపించి అందరికీ ఇష్టుడైపోయాడు రిక్కీ. చలాకీగా అతడు వేస్తున్న జోకులకి ఒకటే నవ్వుల సందడి. ఒరే రిక్కీ, ఇంకో జోకు చెప్పరా, నీకు 10 రూపాయలు ఇస్తాను అడిగాడు ఒకడు. ఇవేం జోకులు కాని బ్రదరు, ఉదయం నేను పేల్చే జోకుతో మీరంతా పడిపడి ఏడుస్తారు అనుకున్నాడు మనసులో రిక్కీ. గొంతు సవరించుకుని జోకు చెప్పాడు. నీ పేరేంటోయ్? బోనులో నిలబడిన ముద్దాయిని అడిగాడు జడ్జి. నా పేరు జాన్వర్ చెప్పాడు ముద్దాయి. జాన్వర్? అదేం పేరోయ్? జాన్వర్ అంటే తెలుసా? తెలుసు సాబ్, జాన్వర్ అంటే జంతువు. అలాంటి పేరు ఎవరన్నా పెట్టుకుంటారా? నేను పెట్టుకోలేదు సార్, అంతా అలాగే పిలుస్తారు. ఎందుకంటే నా భార్య పేరు జాన్, ఆమె వరించిన వరుడు నేను, అందుకని జాన్వర్ అంటారు. ఆ జోకు విని ఎవరూ పెద్దగా నవ్వలేదు. ఓకే, మరో జోక్ చెప్తాను. మాస్టారు పిల్లలకు పాఠం చెప్తున్నారు. ఒరే, నిజానికి భ్రమకు గల వ్యత్యాసం ఏమిట్రా, ఎవరన్నా చెప్పగలరా అని అడిగాడు స్టూడెంట్స్ని. ఒక స్టూడెంట్ లేచాడు. చెప్పు అడిగాడు మాస్టర్. చాలా సింపుల్ సార్, మీరు మాకు పాఠాలు చక్కగా చెప్తున్నారు. మేము పాఠాలు శ్రద్ధగా వింటున్నామని మీరు అనుకుంటున్నారు. అది మీ భ్రమ సార్. ఈ జోకు బాగానే పేరింది. కాసేపు నవ్వులు పండాయి. కొద్దిసేపట్లో అందరితో కలుపుగోలుగా కలిసిపోయాడు రిక్కీ. ఖుస్రు మాత్రం రిక్కీని సందేహంగా చూడ్డం మానలేదు. ఈ లోపల చంద్రుడు బాగా పైకి వచ్చాడు. ఎటు చూసినా వెండి పొడిలా మెరుస్తున్న ఎడారి ఇసుక, ఆహ్లాదంగా వీస్తున్న చల్లటి గాలులు. క్రమంగా చలి అధికమవుతోంది కాబట్టి నెగడు మండించారు. అందరికీ వేడివేడి గోధుమ రొట్టెలు, కందిపప్పుతో తయారు చేసిన చిక్కటి కూర సప్లై చేశారు. భోంచేశాక కొందరు విశ్రాంతిగా పడుకుంటే, కొందరు నెగడు చుట్టూ చేరి కంజిరా పిడేలు మొదలైన వాయిద్యాలతో పాటలు పాడుకుంటూ వినోదించారు. భోంచేసిన గంట తర్వాత అందరికీ టీలు అందించబడ్డాయి. టీ తాగిన కొద్దిసేపటికే ఇక నిద్రకు ఉపక్రమించారు. అప్పటికి రాత్రి 11 దాటింది సమయం.
ముగ్గురు మాత్రం మిషన్ గన్స్తో సెంట్రీ డ్యూటీలో గస్తీ ఆరంభించారు. అందరితో పాటే తను నిద్రకు ఉపక్రమించాడు రిక్కీ. కానీ నిద్రపోలేదు. అతడి చూపులు వీపు మీదున్న బాక్స్తో ఎడంగా నిలబడున్న ఒంటె మీదే ఉన్నాయి. పగలంతా ప్రయాణంతో బాగా అలిసిపోయి ఉన్నారంతా. అందుకే కుస్రుతో సహా అంతా కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా 12 గంటలకు ఉన్న చోటు నుండి లేచాడు రిక్కీ. తనకు సమీపంలోని సెంట్రీ వైపు అడుగులేశాడు. ఏమిటి రిక్కీ, నిద్ర పట్టడం లేదా అంటూ పలకరించాడు సెంట్రీ. లేదన్నా అంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ పుట్టించుకున్నాడు రిక్కీ. అంతలో వీళ్లను చూసి మిగిలిన 2 సెంట్రీలు కూడా దగ్గరకొచ్చారు. ఏమైంది అడిగాడు ఒకడు. రిక్కీకి నిద్ర పట్టడం లేదట చెప్పాడు మొదటి సెంట్రీ. మరదలు పార్వతి గుర్తొచ్చిందేమో మూడోవాడు కామెంట్ చేశాడు. అంతా నవ్వుకున్నారు. నీ దగ్గర సిగరెట్లున్నాయా, చెప్పవే, మాకు కూడా ఇవ్వు అడిగాడు ఒకడు. తీసుకోండన్నా, ఉన్నాయిగా అంటూ ముగ్గురికి 3 సిగరెట్లు ఇచ్చాడు రిక్కీ. తనే లైటర్తో నిప్పు ముట్టించాడు. రిక్కీ చేసిన మోసం అదే. ఎదుటి వాళ్లకి ఎంతమాత్రం అనుమానం రాని విధంగా మేనేజ్ చేశాడు. వాళ్లకి అందించిన సిగరెట్లలో మత్తుమందు ఉంది. ఆ విషయం తెలియక ఊదిపారేసిన సెంట్రీలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోయారు. వాళ్లు స్పృహ పూర్తిగా తప్పినట్టు నిర్ధారణ చేసుకోగానే ఎందుకైనా మంచిదని ఒక మిషన్ గన్ భుజాన వేసుకుని ఒకటి చేత్తో పట్టుకున్నాడు. పిల్లిలా ఒంటెల వైపు కదిలాడు. అదృష్టం అతడికి అనుకూలంగా ఉంది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. పిల్లిలా తన ఒంటె బింటూను చేరుకున్నాడు. యజమానిని చూసి అది లేచి నిలబడింది. ఇష్, శబ్దం చేయకు, మనం చేయాల్సింది చాలా ఉంది, కమాన్ అంటూ ఎగిరి ఒంటె మూపురం జీను మీద కూర్చుని కళ్ళాలు అందుకున్నాడు. దాన్ని పక్కకు తిప్పి ఆ పక్కనే నిలబడున్న ఒంటె కళ్ళాలు అందుకున్నాడు. బాక్స్ ఆ ఒంటె మీదే ఉంది. బింటూతో పాటు దాన్ని కూడా నడిపించుకుంటూ చిన్నగా కదిలాడు. హఠం చేయకుండా బుద్ధిమంతుళ్లా బింటూని అనుసరించి వచ్చేసింది ఆ ఒంటె. ఒక ఇసుక గుట్టను చుట్టి ముందుకు వెళ్లేసరికి స్లోగా పోనిచ్చాడు రిక్కీ. తన వెనుక కలకలం ఏమీ లేదు. వాళ్లంతా గాఢ నిద్రలోనే ఉన్నారు. ఉదయంగాని బాక్స్ మిస్ అయిన సంగతి వాళ్ళకి తెలీదు. ఈ లోపలే సాధ్యమైనంత దూరం వెళ్లిపోవాలి. ఒక్కసారిగా ఒంటెల్ని అదిలించాడు రిక్కీ. అవి పెద్దగా అరుస్తూ పోటీపడి ఎడారి వెంట పరుగు ఆరంభించాయి. ఎక్కడా ఆగకుండా తెల్లవారుజామున 3 గంటల వరకు వాటిని దౌడు తీయిస్తూనే ఉన్నాడు రిక్కీ. తన వెనుక ఏం జరిగిందన్న సంగతి వాడికి తెలీదు. ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ నవల కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.